తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దీక్షాపర్లచే జ్యోతి ఊరేగింపు కార్యక్రమం గురువారం రాత్రి దేవస్థానం ఆధ్వర్యంలో దీక్షాపర్లచే అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పండితులు మంత్రోచ్చరణ మధ్య శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యోతి ఊరేగింపు పట్టణ పురవీధుల్లో సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి జ్యోతిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్దా మహాలక్ష్మి నగేష్, సిబ్బందితో పాటు దీక్షాపర్లు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. जय माता, जय जय माता। విద్యార్థుల వినూత్న ఆలోచనలను స్టార్టప్లుగా మార్చేందుకు సాంకేతిక సహాయం పొందేందుకు నాస్కమ్ ఫౌండేషన్తో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంఓయూ కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను నాస్కమ్ ఫౌండేషన్ ఇన్నోవేషన్ మేనేజర్ ఆల్బర్ట్ డైలాన్ కొరియా, ఎస్ఆర్కేఆర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బీహెచ్వీఎస్ రామకృష్ణంరాజు మార్చుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ నాస్కమ్ ఫౌండేషన్తో ఎంఓయూ వలన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి ఉన్నతమైన పరిశోధాత్మక ఆలోచనలు వాస్తవ రూపంలో తీసుకొచ్చేందుకు స్టార్టప్లు పెట్టేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. వీటితో పాటు హ్యాకథాన్ వంటి కార్యక్రమాలకు కూడా మంచి సూచనలు, సలహాలు కూడా ఈ ఎంఓయూ ద్వారా విద్యార్థులకు అందుతాయన్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు అందుకు కావలసిన వస్తువులను కళాశాల యాజమాన్యం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, కళాశాల కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Through this partnership, through this MOU signing, we are bringing the Cisco Incubator program to SRKR College as well, which not only provides the financial support but also gives them the mentorship and all the resources required to bring their idea from an idea stage to a whole startup level. And further on, we are committed to help them, take their startup or ideas to the next level. And we hope that we will have bright and fruitful results through this partnership, and looking forward to engage with the university and the students here. దీనివల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వారికి సిస్కో అటువంటి మిగతా కంపెనీస్ అందరితోటి కూడా అండర్స్టాండింగ్ ఉంది. సో ఆ కంపెనీస్ ద్వారా ఇక్కడ మా స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుందని, డిఫరెంట్ యాంగిల్స్ బెనిఫిట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎంఏ తీసుకోవడం జరుగుతున్నది. మనందరికీ తెలిసే యాజ్ పర్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ that is very important to startups and all these things, entrepreneurships and all these things. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అటువంటి దాంట్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియాలో చాలాసార్లు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈరోజు వీళ్ళతో టైప్ చేయడం వల్ల అవన్నీ కూడా ముందు ఐడియా కానీ నుంచి స్టార్టప్ వరకు ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఫండింగ్ అన్నీ కూడా వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తున్నారు. బట్ ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ మన స్టూడెంట్స్ ఉపయోగించుకోవాలని, అలాగే హెచ్ఓడీస్ అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఆ స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం స్టూడెంట్స్ని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇన్ ద కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ హెడ్ విత్ నాస్కామ్ ఫౌండేషన్ కాన్సెప్చువలైజింగ్ ది స్టూడెంట్ ఐడియాస్ ఇంటూ ప్రోడక్ట్స్. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నాస్కామ్ ఫౌండేషన్ ఢిల్లీ వారితో ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఈ అండర్స్టాండింగ్ ద్వారా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి డిఫరెంట్ టెక్నాలజీస్ మీద వాళ్ళు ట్రై చేయడమే కాకుండా మంచి ఐడియాస్ ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుని ఐడియాస్ని ఒక స్టార్టప్ కింద చేసి స్టార్టప్ కూడా వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళ చేత ప్రోడక్ట్ డెవలప్ చేయించే వరకు కూడా వాళ్ళు కావాల్సిన టెక్నికల్ సపోర్టు ఇంకా అదర్ సపోర్ట్స్ ఇస్తారు.
ఆకివీడు మాదివాడ గాంధీనగర్లో వేయించేస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారి దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని 15వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, తోటవాసు, అంబటి రమేష్, మోటుపల్లి రామాంజనేయులు, అడ్డాల చిన్నబ్బాయి, మణికంఠ, మనోజ్, వాసు, అనిల్, హరీష్, కొండ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూత్ ఆధ్వర్యంలో మరి 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 15వ సంవత్సరం ఈ రోజు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణదేవరాయ యూత్ అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మాదివాడలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే యూత్ ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణదేవరాయ యూత్ చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆకివీడు గ్రామం 1వ వార్డులో శ్రీకృష్ణదేవరాయ యూత్ వారి యొక్క ఆధ్వర్యంలో 15వ వార్షికోత్సవం జరుపుకుని దసరా మహోత్సవాన్ని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఈ రోజు కార్తీక మాస 3వ శుక్రవారం అయిన ఈ రోజు అన్నసందర్పణ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క అన్నసందర్పణ పురస్కరించుకుని అలాగే ఇక్కడ చేసే శ్రీకృష్ణదేవరాయ యొక్క ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలు వారి యొక్క కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి గత 15 సంవత్సరాల మట్టి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా అమ్మవారి కార్యక్రమాన్ని పట్టువేడిన విక్రమార్కులకు మళ్ళీ వీరు అమ్మవారి కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆమె యొక్క ఆశీర్వాదంతో ఆమె యొక్క చల్లని దయతోటి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు రాబోయే 16 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. మరి వీరు యొక్క ఈ దసరా మహోత్సవ కార్యక్రమాలే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మరి ఈ దసరా కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి ఆకివీడు పుర ప్రముఖులు, ఆకివీడు ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మహిళామూర్తులకి మరి సందర్భంగా ఇచ్చేసిన ఆకివీడు భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీనగర్లోని ప్రభావతి నివాసం వద్ద శుక్రవారం సాయంత్రం సంకీర్తనాచార్యులు పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే సాయినామ సంకీర్తన కార్యక్రమం ఘనంగా జరిగింది. తొలుత షిరిడి సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిప్పళ్ల ప్రసాదరావు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్తీక మాసంలో నిర్వహించే దైవారాధన కార్యక్రమాలకు విశేష ఫలితం లభిస్తుందని పిప్పళ్ల ప్రసాదరావు తెలిపారు. కార్తీక మాస శుభ సందర్భంగా ఈ గాంధీ నగరంలో ప్రభావతి గారి ఇంట్లో ఈరోజు చక్కగా శ్రీ షిరిడి సాయిబాబా వారి భగవన్నామ స్మరణ జరుగుతోంది. మరి ఎంతో మంది భక్తులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని తరించినందుకు అందరికీ కూడా సాయిబాబా వారి ఆశీస్సులు. ఇది వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఆ భగవంతుని, ఆ పరమేశ్వరుని యొక్క, సాయినాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతూ జై శ్రీరామ్.
ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ సేవలు ప్రతి ఒక్కరిలో ఒక భాగం అయ్యాయని భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు భీమవరం తహసీల్దార్ కార్యాలయంలో ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ రాంబాబు మాట్లాడుతూ ఒకప్పుడు ఉన్నత వర్గానికి మాత్రమే టెలివిజన్ సేవలు అందుబాటులో ఉండేవని ఇప్పుడు అన్ని వర్గాలకు చేరువలో ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగం అభివృద్ది చెందడంతో టెలివిజన్ సేవల్లో వినూత్న మార్పులు వచ్చాయని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ 1996 సంవత్సరం నవంబర్ 21వ తేదీ నుంచి టెలివిజన్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నట్టు తెలిపారు. టెలివిజన్ రంగం అభివృద్ది చెందడంతో ప్రపంచం ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుందని అన్నారు. మానవ జీవితంలో ముఖ్యమైన ప్రసార మాధ్యమంగా పరిగణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు నరేష్, మహిదర్, భద్ర, కొల్లాటి లక్ష్మి, డి హరిబాబు, ఇందుకూరి శివాజీ వర్మ, శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇదివరకు పూర్వం రోజుల్లో ఈ టెలివిజన్ సెల్ ఫోన్స్ అయి రాకముందు మనకు దృశ్య శ్రవణ విధానంలో ఇది ఒకటే, మన టెలివిజన్ ఒకటే మాధ్యమంగా ఉండేది. అందులో ముందు కాలంలో మనకి ఓన్లీ హాఫ్ అన్ అవర్ 1 అవరే ప్రోగ్రామ్స్ వస్తూ ఉండే. తెలుగు బ్లాక్ అండ్ వైట్, న్యూస్ మాత్రం న్యూస్ ప్లస్ ఏదైనా సినిమా రంగాలకు సంబంధించిన విషయాలు కానీ చాలా తక్కువ కాలంలో వచ్చాయి. ఫర్దర్గా చాలా మార్పులు జరిగి టీవీలు చాలా సన్నగా స్మార్ట్ టీవీలు అయ్యి ఆ స్టేజ్లో ఉన్నాయి. సైమిల్టేనియస్గా దీనికి సెల్ ఫోన్స్ అవి వచ్చి దీనికి కొంచెం మూలపడే స్టేజ్ వచ్చింది. అయినా దీని యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవి సక్రమ మార్గంలో ఉపయోగించుకుని మీ అందరూ టెలివిజన్ని ముందు కూడా ఆదరిస్తారని నాకు ఈ అవకాశం ఇచ్చిన జన విజ్ఞాన నమస్కారాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం మరి టీవీలు అనేవి మరి 96 నుంచి మనకి ఐక్యరాజ్య సమితి దీని దినోత్సవాన్ని పరిగణించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ టెలివిజన్ డేని నవంబర్ 21 తేదీని మనం ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు. మరి టీవీ ద్వారా మరి ఏదో సామాన్యులకి కాదు, ఏదో పెద్దవాళ్ళు స్థితిమంతులు ఈ టీవీని ఉపయోగించేవారు. రాను రాను ఇది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా టీవీ లేని ఇల్లు లేదు. దీని ద్వారా మరి కలర్ లో గానీ, వైట్ అండ్ బ్లాక్ లో గానీ, సినిమాలు గానీ, వార్తలు గానీ, ఏది ప్రపంచ విషయాలు అన్ని కూడా క్షణాల్లో మనం ఎంత మారుమూలన్నప్పటికీ కూడా చూడగలుగుతున్నామంటే ఈ టెలివిజన్ ద్వారా మనకి ఈ ప్రసారం ద్వారానే మనం ఇవన్నీ కూడా చూడగలుగుతున్నాం. అటువంటి టీవీలు అందుబాటులోకి వచ్చి ఇవాళ దీనికి కూడా ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో మరి వార్తలు కానీ మన ఏదో ప్రసారదారంగా మనకు ఎంతో దోహదం చేస్తుంది. ఈ టెలివిజన్ దినోత్సవాన్ని 1996 నుంచి 1925లో ఇది తయారు చేసి ఉండొచ్చు, కానీ మనకి 96 నుంచి ఐక్యరాజ్య సమితి టెలివిజన్ దినోత్సవంగా పరిగణించబడింది. అప్పటి నుంచి నా ప్రపంచం అంతా కూడా నవంబర్ 21నే ఈ దినోత్సవం చేసుకుంటున్నాం. సామాన్యుడి దగ్గర నుంచి స్థితిమంతుల వరకు కూడా ఈ టెలివిజన్ ద్వారా మనం అన్ని రకాల ప్రసారాలు, వార్తలు, అలాగే ప్రాపంచిక విషయాలు అన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పితృవియోగం. అనారోగ్యంతో తండ్రి సూర్యనారాయణరాజు మృతి, పలువురు ప్రముఖుల నివాళి. ఘనంగా సూర్యనారాయణరాజు అంతిమ యాత్ర. మోక్షధామంలో తండ్రికి తలకొరువు పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. భీమవరంలో ఘనంగా మావుళ్లమ్మ అమ్మవారి జ్యోతి యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.